హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. గోల్డ్ అంటే ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్. అలాగే గోల్డ్ అంటే ఒక భరోసా కూడా. ధనవంతుల నుంచి పేదవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ లోన్ తీసుకుంటూనే ఉంటారు. వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు, తర్వాత తెచ్చుకుంటూ ఉంటారు. అయితే అలాంటి గోల్డ్ లోన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గోల్డ్ ఎక్కడ తాకట్టు పెట్టాలి, అలాగే గోల్డ్కి సంబంధించి కొనేవారికి కావచ్చు అమ్మేవారికి కావచ్చు ఆర్బీఐ కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది, కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది. వాటి గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు మాలంపాటి గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. సార్ చెప్పండి, గోల్డ్ లోన్స్కి సంబంధించి ఆర్బీఐ కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది అంటున్నారు. ఇంతకీ ఏంటి ఆ రూల్స్, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి? 9th క్రెడిట్ పాలసీ జరిగింది. ఆ పాలసీ అయిపోయిన తర్వాత మన ఆర్బీఐ గవర్నర్, న్యూ ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా గారు ఇది గోల్డ్ గురించి న్యూ రూల్స్ తీసుకొచ్చారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్నే ఒక కమిటీ పెట్టి 7 మెంబర్స్ కమిటీ పెట్టి, ఎందుకంటే డిస్క్రిపెన్సీస్ ఎక్కువ వచ్చినాయి ఈ గోల్డ్ లోన్స్ పెట్టినప్పుడు. బ్యాంక్స్లో కానీ ఎన్బిఎఫ్స్లో కానీ పెట్టినప్పుడు కొన్ని డిస్క్రిపెన్సీ వచ్చినాయి. అంటే వాల్యుయేషన్స్ దగ్గర కానీ ఇట్లా వచ్చినప్పుడు అలాంటివి రాకుండా ఉండటానికి, ఎందుకంటే అల్టిమేట్గా క్లయింటే ఇబ్బంది పడతాడు. అంటే ఆక్షన్కి చేయటం, క్లయింట్కి చెప్పకుండా ఆక్షన్ చేయటం, ఇట్లాంటివన్నీ ఆర్బీఐకి వాళ్ళ అబ్జర్వ్ చేశారు. సో అబ్జర్వ్ చేసి ఒక కమిటీ వేసి 7 మెంబర్ కమిటీ వేసి దీని నుంచి కొన్ని న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక ఫ్రేమ్వర్క్ చేయమన్నారు. అది చేసిన తర్వాత 9th ఈ ఫ్రేమ్వర్క్ చెప్పారు. అంటే ఇది ఫైనల్ కాదు. సో జనాల నుంచి ఇంకా ఒపీనియన్ తీసుకొని ఇంకా మార్చే అవకాశాలు ఉంటాయి. సో ఎందుకంటే గోల్డ్ పెరుగుతున్నప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి జనరల్గా, బాగా పెరుగుతున్నప్పుడు. ఎందుకంటే గోల్డ్ లోన్ తీసుకుంటాం, ఎంత పర్సెంటేజ్ తీసుకుంటాం? అదే గవర్నమెంట్ అంటే 60 to 65 ఇస్తుంది. అదే ఎన్బిఎఫ్సీలు అనుకోండి, వాళ్ళు రిస్క్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి క్లయింట్ ర్యాపోర్ట్ని బట్టి వాళ్ళు మ్యాక్సిమం 90-95% కూడా వెళ్ళే ఛాన్సులు కూడా ఉన్నాయి. సపోజ్ ఎప్పుడన్నా గోల్డ్ దడాలని పడింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? 95% ఇచ్చినప్పుడు ఇప్పుడు 93 చేంజ్ ఉంది గోల్డ్. సపోజ్ 70,000 78,000 వచ్చింది అనుకోండి, అంత విపరీతంగా అయితే పడదు ఇమీడియట్గా. ఒకవేళ వచ్చింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఎవరు కట్టాలి? ఆక్షన్ చేయాలి. అంటే అప్పుడు ఎవరు బ్యాంక్ ఇదే అవుతుంది కదా, క్లయింట్ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా క్లయింట్ ఓరియంటెడ్, క్లయింట్ సేఫ్టీ కోసమే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్వర్క్ చేశారు. అదేంటంటే అంటే బారోవర్స్కి లెండర్స్కి ఇద్దరికి కూడా ఉండాలి. ఓన్లీ గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళకే ఉంటే మరి ఇచ్చేవాడు కూడా కరెక్ట్ ఉండకపోతే కష్టం కదా. సో బ్యాంక్స్కి ఉండాలి, వీళ్ళకే ఉండాలి. అంటే ఎవరెవరు ఇస్తారు? బ్యాంక్స్ ఇస్తాయి, ఎన్బిఎఫ్సి ఇస్తాయి, ప్రైవేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇస్తాయి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బీస్ ఇస్తాయి, లెండర్స్ ప్రైవేట్ లెండర్స్ ఉంటారు. ప్రైవేట్ లెండర్స్ అంటే వాళ్ళు ఎక్కడో చిన్న వాళ్ళ అనుగుణంగా ఒక చిన్న బ్యాంక్ పెట్టుకొని ఈ గోల్డ్ అంతా అక్కడ పెట్టుకొని, అది రిస్క్. ఎందుకంటే ఇంట్రెస్ట్లు చాలా ఎక్కువ ఉంటాయి, మంత్లీ 2 to 3% తీసుకుంటారు వాళ్ళు. సో అది చాలా ఎక్కువ కదా. అంటే మరీ అర్జెంటు షార్ట్ టర్మ్ కావాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్తారు. జనరల్గా బ్యాంక్ వెళ్ళటమే ఉత్తమం. ఎన్బిఎఫ్సి కంటే బ్యాంక్కి వెళ్ళటమే అవుతుంది. ఎన్బిఎఫ్సికి ఎప్పుడు వెళ్తారంటే క్రెడిట్ రేటింగు ఇవన్నీ చూసి వాళ్ళ పొజిషన్ కరెక్ట్గా లేనప్పుడు. సో డెఫినెట్గా గవర్నమెంట్ బ్యాంక్ రిజెక్ట్ చేస్తుంది. రిజెక్ట్ చేసినప్పుడు ప్రైవేట్ ఎన్బిఎఫ్సికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొంచెం చూసి చూడనట్టుగా ఉండి దాన్ని ఇది చేస్తుంటారు. సో రిస్క్ తీసుకొని ఎక్కువ ఇంట్రెస్ట్తో ఇస్తారు, అది వాళ్ళకే లాస్. సో ఇమీడియట్ కావాలనుకున్నప్పుడు అట్లా చేస్తారు. సో మెయిన్ ప్రపోజల్స్ ఏంటి అంటే లెండర్స్కి నామ్స్, వాళ్ళ క్రెడిట్కి ఎంతవరకు ఇది చేస్తున్నారు, ఎంతవరకు కంట్రోల్ చేస్తున్నారు, రిస్క్ మేనేజ్మెంట్ పాలసీ కరెక్ట్ చేస్తున్నారా లేదా. సో ఎందుకంటే ఎక్కువ డిస్క్రిపెన్సీ కూడా జరుగుతుంటాయి. సో వాళ్ళకి అనుగుణంగా కొంత ఇష్టం ఉన్న వాళ్ళకి కొంత ఇది చేయటం, సో రూల్స్ అండ్ రెగ్యులేషన్ పక్కన పెట్టడం. సో అట్లాంటి నాట్ ఓన్లీ ప్రైవేట్, గవర్నమెంట్ బ్యాంక్స్లో కూడా జరిగినవి ఉన్నాయి. ఎందుకంటే ఆర్బీఐ కూడా కొన్ని బ్యాంకులకి ఎన్బిఎఫ్స్కి ఫైన్ వేసింది లాస్ట్ ఇయర్. చేసిన తర్వాత ఇది స్టార్ట్ చేశారు, ఈ తవ్వకాలు మొదలుపెట్టారు. ఎప్పుడు ఏం చేయొచ్చు, ఎక్కడ ఏది చేస్తే కరెక్ట్గా ఉంటుందనే ఉద్దేశంతో చేస్తారనమాట. అంటే పాలసీలు కూడా మార్చారు. సింగిల్ బారోవరే ఉండాలి. సో గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళు సింగిల్ బారోవరే ఉండాలి. సెక్టోరియల్ లిమిట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు బ్యాంకులు తీసుకోండి, సెక్టోరియల్ లిమిట్స్ అంటే అగ్రికల్చర్ కింద ఉండాలి, గోల్డ్ లోన్ కింద ఉండాలి, ఎడ్యుకేషన్ లోన్ కింద ఉండాలి అనేది సెక్టర్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటారు వాటిని.
బ్యాంకు ఈ లోన్స్ అన్ని ఎంత పర్సెంటేజ్ ఇవ్వచ్చు, 40% దాకా ఇవ్వచ్చు. ఆ 40% లోపల దేనికి ఎంత అలాట్ చేస్తారు అనేది ముఖ్యం. సో ఒక్కొక్కసారి ఆ ఏరియా బట్టి పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉన్నప్పుడు, సో లోన్స్ ఎక్కువ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ అగ్రికల్చర్ లోన్ ఉందనుకోండి, రూరల్లో అగ్రికల్చర్ లోన్ ఇస్తారు. అదే ఎడ్యుకేషన్ లోను అర్బన్లో ఉన్నారనుకోండి, ఎడ్యుకేషన్ లోన్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళు కొంచెం సెక్టోరియల్ లిమిట్స్ చేసి దాని ప్రకారం వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు రూరల్ బ్యాంక్స్లో ఉన్నాయి, చుట్టుపక్కల ఉన్న బ్యాంకులన్నీ కొన్ని క్రోడీకరించి ఒక క్రమబద్ధీకరణ చేసి పలానా ఏరియా పలానా విలేజ్ వాళ్ళు పలానా బ్యాంకే వెళ్ళాలి. ఇంకా వేరే బ్యాంక్ వెళ్తే ఆ ఆధార్ అడ్రస్ బట్టి వేరే బ్యాంక్ వెళ్తే అగ్రికల్చర్ గోల్డ్ లోన్ ఇవ్వరు. సో ఆ బ్యాంక్కే వెళ్ళాలి. అప్పుడేముందంటే మల్టీ గోల్డ్ లోన్ ఉండవు. సో వేరే బ్యాంకులకి వెళ్ళి తీసుకోవటప్పుడు వాళ్ళ గోల్డ్ అయినా కానీ రీపేమెంట్ కెపాసిటీ కూడా చూస్తారు కదా. సో చూడనప్పుడు ఆక్షన్ అంటే అది కొంచెం రిమార్క్ కాబట్టి దీని ప్రకారంగా ఇది చేసుకుంటారు. సింగిల్ బారోవర్ ఉండాలి కరెక్ట్గా, అప్పుడే ఇదిగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఇది చేసుకొని ఎక్కువ పేర్లు ఉండి అది కూడా చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత లోన్స్ అన్నీ కూడా లింక్ చేయాలి. పాత లోన్స్ కానీ బారోవర్స్ రీపేయింగ్ కెపాసిటీ కానీ, సో క్రెడిట్ అప్రైజల్ కూడా వాళ్ళు కూడా కరెక్ట్ చేస్తున్నారా లేదా. ఎందుకంటే రాంగ్ ఇదే అప్రైజల్ దగ్గర కొంచెం రాంగ్ ఇదో వాళ్ళ ఇష్ట ప్రకారం కొంచెం మార్పులు చేర్పులు చేస్తుంటారు. సో అంటే గవర్నమెంట్ బ్యాంకులో పెద్ద జరగవు, ప్రైవేట్ బ్యాంకుల్లో లెండర్స్ దగ్గర ఇట్లాంటి చోట్ల కొంచెం క్లయింట్ ర్యాపోర్ట్ని బట్టి జరుగుతుంటాయి. డ్యూ డిజిలెన్స్ ఈజ్ మ్యాండేటరీ, కంపల్సరీ అది మెయింటైన్ చేయాలనేది. అంటే ఇప్పటిదాకా లేదు, ఫైన్ వేసి ఇప్పటి నుంచైనా కరెక్ట్గా ఉండండి అని చెప్పి కొన్ని బ్యాంకులకి కొన్ని ఎన్బిఎఫ్స్కి వాళ్ళకి హింట్ ఇచ్చింది ఆర్బీఐ. సో లోన్ రెన్యువల్స్ టాప్అప్స్ ఇట్లా ఉంటాయి కదా, వాటిని కూడా కొంచెం కేర్ఫుల్గా కెపాసిటీని బట్టి వాళ్ళు చేయగలరు లేదా. సపోజ్ 1 lakh లోన్ శాలరీ అనుకోండి, ఇప్పుడు వాళ్ళ బతకడానికి ఎంత కావాలి, సో లోన్స్ ఎన్ని ఉన్నాయి, బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉంది, ఫ్రీ క్యాష్ ఎంత ఉంది లోన్ ఇవ్వడానికి. ఎందుకంటే రేపు పొద్దున్న లోన్ ఇచ్చినప్పుడు కట్టాలనుకున్న క్యాష్ ఉండాలి కదా, అమౌంట్ ఉండాలి కదా. మొత్తం 90,000 ఇస్తే 90,000 ఉంటే ఇంకా ఆ మనిషి ఏం బతుకుతాడు, ఇంకా కష్టం. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి కొన్ని స్ట్రీమ్ లైన్ చేసి పర్ఫెక్ట్గా ఇవన్నీ అప్డేట్ చేయాలి, మళ్ళీ ఆర్బీఐకి అప్డేట్ చేయాలి క్వార్టర్లీ. సో ఇట్లాంటివన్నీ కొత్త రూల్స్ తెచ్చి వాళ్ళని, ఎందుకంటే ఇది క్లయింట్ ఓరియంటెడే, ఫైనల్గా క్లయింట్ సేఫ్టీగా ఉండటానికి, ఆక్షన్ వెళ్లకుండా ఉండటానికి అనేది మెయిన్. ఎందుకంటే ఆక్షన్ జరిగితే వాళ్ళే నష్టపోతారు, బ్యాంక్ కొంచెం ఇబ్బంది. పలానా బ్యాంక్ వెళ్ళి నా గోల్డ్ పోగొట్టుకున్నానంటే బాధే కదా. సో అట్లా ఉండకూడదనే ఉద్దేశంతో పాజిటివ్ మైండ్లో తీసుకొని దాన్ని మార్చారు. సో అంటే రిస్ట్రిక్షన్స్ ఏం చేశారు దీంట్లో, కొన్ని ఇప్పుడు గోల్డ్ ఉంది మన దగ్గర, మీ దగ్గర కాయిన్స్ ఉన్నాయి, గోల్డ్ ఉన్నాయి, లేకపోతే ఏమంటాము బిస్కెట్స్ ఉన్నాయి. ఈ బిస్కెట్స్తో లోన్ ఇవ్వద్దంది, ఇవ్వరు ఇంకా లోన్. ఫైనాన్షియల్ అసెట్స్ కానీ ప్రైమరీ గోల్డ్ సిల్వర్ ఇట్లాంటివి ఇది చేసుకోరు. సో అది మెయిన్ అసలు. ఇదివరకు ఏంటంటే బిస్కెట్స్ కానీ కాయిన్స్ కానీ ఆర్నమెంట్స్ కానీ ఏదైనా ఇచ్చేవాళ్ళు. సో అది కొంచెం రిస్ట్రిక్ట్ చేసింది. బారోవర్స్ ఏమో ఇప్పుడు కాన్కరెంట్ లోన్స్ కూడా వద్దంటుంది. ఎందుకంటే ఎక్కువ లోన్స్, ఇప్పుడు టాప్అప్స్ కానీ ఎక్కువ టాప్అప్స్ కంటిన్యూస్గా, ఇప్పుడు లోన్ తీసుకొని మళ్ళీ ఇంకొక లోన్ అట్లా కంటిన్యూస్గా ఉంటే అది కూడా కొంచెం ఇబ్బంది. వాళ్ళు కన్జంప్షన్ ఏం చేస్తున్నారు, కరెక్ట్గా ఇన్కమ్ జనరేటింగ్ ఏమన్నా చేస్తున్నారా, ఇన్కమ్ జనరేషన్ కోసం గోల్డ్ లోన్ పెట్టి తీస్తున్నారా, తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో పెడుతున్నారా, ఇక్కడి నుంచి వస్తుందని, ఇది కూడా చేయకూడదు. ఏం చేస్తున్నారు, మనం లోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు కంపల్సరీగా డిక్లేర్ చేయాలి. అది కూడా బ్యాంకులు మళ్ళీ రివ్యూ చేయాలి, మంత్లీ రివ్యూ చేయాలి, కరెక్ట్గా యూసేజ్ అవుతుందా లేదా. ఎందుకంటే బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తే మన జాతకం మొత్తం బయటపడుతుంది టోటల్, ఎవరిదైనా సరే. సో ఆ బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తే మొత్తం ట్రాన్సాక్షన్లో తెలుస్తుంది ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అనేది అర్థమైపోద్ది కదా. సో దాని ప్రకారం ఉంటుంది అన్నమాట. అంటే డిస్ప్యూటెడ్ గోల్డ్ ఇట్లాంటివన్నీ, అంటే మళ్ళీ కొలాటరల్ పెట్టకూడదు, కొన్ని రీప్లేస్ చేసిన గోల్డ్ మళ్ళీ కొలాటరల్ పెట్టకూడదు. సో అది కొంచెం హింట్ ఇచ్చింది బాగా, అది కంపల్సరీగా చేయొద్దని చెప్పింది. స్ట్రింజెంట్ రూల్స్ ఆర్బీఐ డిక్లేర్ చేసింది. ఎందుకంటే కొన్ని లిమిట్స్ అండ్ క్యాప్స్ కూడా పెట్టింది. ఏమిటివి, సపోజ్ ఇండివిజువల్గా బ్యాంక్ వెళ్ళినప్పుడు ఎంతవరకు తీసుకోవచ్చు, మీకు ఎంత 10 కేజీలు బంగారం ఉంటుంది,
మీరు ఎంత పడితే అంత పెట్టి తీసేసుకుంటారా? కుదరదు కదా. సో వాళ్ళు మళ్ళీ వాళ్ళకి కెపాసిటీ ఉండాలి, ఇన్కమ్ జనరేషన్ ఉండాలి, ఇన్కమ్ సోర్స్ ఉండాలి, ఇవన్నీ పే చేయగలడా లేడా అనేది ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని బట్టి చూస్తారు. అంటే బుల్లెట్ రీపేమెంట్స్ అంటారు. ఇద్దరికి 1 year అబవ్ ఉండేది. జస్ట్ గోల్డ్ లోన్స్ మొత్తం 1 year 1 year లోపల మొత్తం కట్టి మళ్ళీ చేయాలి. అంతకుముందు ఏం చేసేవాళ్ళు, మీరు ఏదన్నా బ్యాంక్ కానీ ఎన్బిఎస్కి వెళ్ళినప్పుడు గోల్డ్ లోన్ తీసుకున్నప్పుడు జనరల్గా ఇంట్రెస్ట్ కట్టాలి, లేదా పేమెంట్ కొంత ఇంట్రెస్ట్ పేమెంట్ కడుతుంటే లాస్ట్లో మళ్ళీ రెన్యువల్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, టోటల్ అమౌంట్ ఇంట్రెస్ట్ విత్ ఇనీషియల్ ప్రిన్సిపల్ అమౌంట్ మొత్తం కట్టాలి. కట్టిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ లోన్కి వెళ్ళాలి. ఓకే, ఇది డైరెక్ట్గా ఇవ్వడానికి లేదు, రెన్యువల్ ఆప్షన్ తీసేశారు. ఓకే, అక్కడే కొంచెం మిస్యూజ్ అవుతుందని. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, అది తీశారు బాగానే ఉంది, ఏజెంట్స్ పెరుగుతారు ఇక్కడ. బ్యాంక్ దగ్గర ఏజెంట్స్ పెరుగుతారు. నేను ఒక 10 కోట్లు పెట్టుకుంటాను, బ్యాంక్ లోన్స్ అని ఇట్లా ఉంటాయి కదా, దాని అవసరార్థం నేను క్యాష్ రెడీ చేసుకున్నప్పుడు మీరు బ్యాంక్ వచ్చినప్పుడు ఆ సంవత్సరం ఇవాళ లాస్ట్ డేట్ కట్టాలి, మీరు కట్టరు, ఏం చేయాలా? సో అందుకని ఏం చేస్తాను, నేను మీకు క్యాష్ ఇస్తాను, ఇమీడియట్గా మళ్ళీ వచ్చేస్తుంది కదా, వితిన్ అవర్స్లో మళ్ళీ ఫ్రెష్ లోన్ వచ్చేస్తుంది. ఇది చేస్తుంది, లేదా ఇంకో పేరు మీద తీసుకోవాలి, అది ఇబ్బంది కదా. సో అందుకని ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి, సో ఏజెంట్స్ కొంచెం ప్రమోషన్ అనేది మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ కమిషను ఎక్కువ తీసుకుంటారు, అప్పుడు క్లయింట్కే ఇబ్బంది. సో అది కొంచెం ఆర్బీఐ గవర్నర్ గారు కూడా దాని మీద ఒక శీతకన్ను వేసి దాన్ని కూడా కొంచెం కంట్రోల్ చేస్తే ఇన్వెస్టర్ అనేది బ్యాంక్ క్లయింట్లు కానీ వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు డెఫినెట్గా. ఎందుకంటే ఎక్కువ కన్జంప్షన్ ఉన్నాయి, తక్కువ రేట్లో ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు బయట మన కన్జంప్షన్ ఎక్కువ చేసుకుంటారు, అది మన మంచికి. ఇట్లా ఇప్పుడు అగ్రికల్చర్ లోన్ కూడా ఇంట్రెస్ట్ తక్కువని ల్యాండ్ ఉన్న చోట కాకుండా వేరే చోట కూడా తీసుకుంటున్నారు. అది కూడా రిస్ట్రిక్ట్ చేసింది. అది కూడా ఎక్కడైతే ల్యాండ్ ఉందో అక్కడే తీసుకోవాలి. అర్బన్లో తీసుకెళ్ళి ఎక్కడ రూరల్లో ఉన్న ల్యాండ్ తీసుకొచ్చి అర్బన్లో పెట్టకూడదు. సో ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇక ముందు కొంచెం గోల్డ్ లోన్ అనేది తగ్గినప్పుడు బాగానే ఉంటుంది, ఇట్లాంటివన్నీ రావు. ఎప్పుడైతే పెరుగుతాయో సో డెఫినెట్గా రిస్ట్రిక్షన్స్ వస్తాయి. ఎందుకని బ్యాంకుల్లో కానీ వీటిలో స్టోర్ చేసుకుంటారు కదా, వాటిని ఏమంటారు, లాకర్స్లో కానీ వీటిల్లో రిజర్వ్స్ పెరిగిపోతున్నాయి. ఓకే, సో రిజర్వ్స్ పెరిగిపోతున్నప్పుడు సేఫ్టీ కాదుగా, బ్యాంకులకు కూడా కష్టం కదా. సో దానివల్ల ఇలా కొన్ని రిస్ట్రిక్షన్ చేయడానికి అన్నట్టుగా ఒక రకంగా కొంచెం కంట్రోల్ చేయడానికి అన్నట్టుగా. గోల్డ్ పెరిగిపోతుంటే మరి బ్యాంక్ కూడా కంట్రోల్ చేసుకోవాలి కదా, ఎక్కడ పెట్టాలి ఏంటి. సేఫ్టీ లాకర్స్ ఉంటాయి, సేఫ్టీ లాకర్స్ కూడా కొంతవరకే కెపాసిటీ ఉంటుంది, అంతకు మించి వస్తే విపరీతంగా వాళ్ళకి లాస్ట్ 2 years నుంచి విపరీతంగా వస్తున్నాయి. గోల్డ్ లోన్స్ మటుకు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎందుకంటే భయంకరంగా పెరిగింది కదా, 93,000 అంటే మాటలు కాదు కదా, లకారం అనుకోవచ్చు దాదాపుగా. లకారం ఇంకొంచెం ట్రంప్ డాన్సులు ఇంకొంచెం ఉన్నామంటే లకారం దాటిపోద్ది గ్యారంటీగా. సో ఇది ఆర్నమెంట్స్ మీద ఎంతవరకు తీసుకోవాలి అంటే వాళ్ళకి 1 kg వరకు పర్ బారోవర్ ఆర్నమెంట్స్ మీద తీసుకోవచ్చు, కాయిన్స్ ఆర్నమెంట్ కలిపి. ఓన్లీ కాయిన్స్ మీద తీసుకోవాలంటే 50 grams వరకు తీసుకోవచ్చు. ఇది రిస్ట్రిక్షన్, అంతకుముందు లేదు, ఎట్లా పడితే అట్లా తీసుకునేవాళ్ళు. సో కాయిన్స్ ఇది చేసుకొని 50 grams వరకు చేసుకోవాలి. అంటే గోల్డ్ కూడా ఎక్కడ పడితే అక్కడ కొన్నది ప్రూఫ్ చూపించాలి, ఇది నా గోల్డ్ అనేది చూపించాలి బ్యాంక్ ఇప్పుడు లోన్ తీసుకునేటప్పుడు. అది ఇప్పటిదాకా లేదు అది, ఎందుకంటే 10 ఏళ్ల కింద కొన్నది నాకు ప్రూఫ్ ఎక్కడ ఉంటుంది, బిల్లు ఉండదు కదా. సో అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇక నుంచి గోల్డ్ ఎవరు కొన్నా ఆ ప్రూఫ్ అనేది లైఫ్ లాంగ్ పెట్టుకోవాల్సి వస్తుంది, క్యారీ చేయాలి. ఎందుకంటే లోన్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది, కంపల్సరీగా దాన్ని ఇది చేసుకోవాలి. అంటే ఇప్పుడు సపోజ్ బ్యాంక్ నుంచి తీసుకుంటారు, వాళ్ళు పర్ఫెక్ట్గా ఎన్ని క్యారెక్టర్స్ అంటే అన్ని క్యారెక్టర్స్ 22 or 22 అబోవ్ ఉంటాయి. అదే మీరు షాప్కి వెళ్ళి కొన్నారు లేకపోతే బయట ఇంకెక్కడన్నా కొన్నారు, అది ఎంత క్యారెక్టర్ మనం చెప్పగలమా? చెప్పలేము. సో అందుకని ఇవి యాక్సెప్ట్ చేయవు. బ్యాంకుల్లో వాటిల్లో తీసుకున్న గోల్డ్కే అక్కడ పర్చేజ్ చేసిన ఇదివరకు పర్చేజ్ చేసిన వాటి గోల్డ్కే ఇస్తారు, మామూలుగా ఉన్నది రిజెక్ట్ చేయమని చెప్తోంది. సో అంటే ఇప్పుడు ఏంటి, గవర్నమెంట్ డైరెక్ట్గా లోన్ ఫిజికల్ గోల్డ్ కొనాలంటే గవర్నమెంట్ సైట్ నుంచి కొనుక్కోవాలి, అట్లా ఉన్న చోట నుంచి కూడా తీసుకోవచ్చు. అదే ప్రైవేట్ నుంచి కానీ బయట షాపుల నుంచి కానీ తీసుకున్నది
యాక్సెప్ట్ చేయరు, 80% రిజెక్ట్ చేస్తారు, దాన్ని ఇది చేస్తారు. అంటే ఇలాంటి రూల్స్ అన్ని తెచ్చి ఇక ఇది ఫ్రేమ్వర్కే, ఇది ఫైనల్ కాదు. లాస్ట్ టైం కూడా గవర్నమెంట్ ఒక పాలసీ తెచ్చింది, గోల్డ్ ఎంత ఉందో డిక్లేర్ చేయాలని, తర్వాత వెనకడిగేశారు. సో ఎందుకంటే గోల్డ్ కదిలిస్తే ఆడవాళ్ళ నుంచి రివోల్ట్ వస్తుంది ఎట్టి పరిస్థితిలో. అది కొంచెం రేపు ఎలక్షన్స్లో ఉంటే ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా తగ్గుతాయి కాబట్టి, సో డెఫినెట్గా ఆ గోల్డ్ అనేది సెంటిమెంట్ కాబట్టి టచ్ చేయరు. సో ఇప్పుడు అంటే చిన్నగా క్లయింట్ ఓరియంటెడ్, క్లయింట్ సేఫ్టీ కోసమే ఈ మెజర్స్ అన్ని క్లయింట్ ఆక్షన్ అవుతున్నాయి, డిస్క్రిపెన్సీస్ జరుగుతున్నాయి. ఇప్పుడు బ్యాంకులో కూడా గోల్డ్ తీసుకొని వాళ్ళు క్యాష్ కట్టాలి, ఒక్కోసారి క్యాష్ కట్టకుండా దాన్ని సంథింగ్ అన్ని చోట్ల కొన్ని చోట్ల జరుగుతున్నాయి కదా, చూసాం పేపర్లో పడితేనే. బ్యాంకులు కూడా ఫైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంప్లాయీ అనే వాళ్ళు బ్యాంక్లో చేసిన పలానా బ్యాంక్లో జరిగింది, నాకు బ్యాంక్ నన్ను మోసం చేసింది అంటాడు, కానీ పలానా ఆయన నన్ను మోసం చేసింది అనరు కదా. సో బ్యాంక్ పేరు వస్తుంది అక్కడ. సో పలానా బ్యాంకు పలానా ఏరియా, ఆ బ్యాంక్ నన్ను మోసం చేసింది, పలానా బ్రాంచ్ మేనేజర్ నన్ను ఇది చేశాడని చెప్పరు. సో బ్యాంక్ నెగిటివ్ వస్తుంది కాబట్టి స్ట్రింజెంట్ రూల్స్తో చేయాలి. సో దాన్ని బట్టి వెళ్ళాలని ఉద్దేశంతో జనరల్గా ఏంటంటే ఈ న్యూ రూల్స్ కూడా చాలా మటుకు ఇబ్బంది కదా. 9th మనం డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఎవరైనా గోల్డ్ షాప్కి వెళ్ళి మళ్ళీ గోల్డ్ తీసుకోవాలంటే ఏం రూల్స్, కొత్త రూల్స్ ఆలోచిస్తారు, కొంచెం వెనక్కి తగ్గుతారు, ఇవన్నీ ఉంటాయి. ఎన్బిఎఫ్సి కూడా వాళ్ళకు కూడా కొంచెం అంటే 95% ఇచ్చేది కొంచెం 75%కి ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు రేపు ఈక్విటీ మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఈ సర్టనిటీ అయినప్పుడు ఈక్విటీ పెరిగినప్పుడు గోల్డ్ తగ్గుతుంది. అసెట్ క్లాస్లో ఈక్విటీ పెరుగుతున్నప్పుడు ఆల్టర్నేట్ అసెట్స్లో ఈ గోల్డ్ సిల్వర్ పెరుగుతాయి. సో దాని ప్రకారంగా ఉన్నప్పుడు మనం గోల్డ్ని ఇది చేసుకోవాలి. కాబట్టి అంటే ఎక్కువ బారోవర్స్ కానీ వాళ్ళు ఫేసింగ్ చాలా మంది ప్రాబ్లమ్స్ అవుతూ ఉన్నారు ఇట్లాంటివి. సో ఇలాంటివి అన్నీ అవ్వకుండా ఉండటానికి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకొచ్చారు. సో అంటే గోల్డ్ ప్రజెంట్ ఎంత రుణం వస్తుంది బ్యాంక్ నుంచి, ఆ రుణం తీసుకున్నప్పుడు బారోవర్స్ హౌ దే ఆర్ స్పెండింగ్, దేనికి స్పెండ్ చేస్తున్నారు, ప్లస్ మనీ వినియోగం సురక్షితం అవుతుందా లేదా, వాళ్ళు కరెక్ట్గా ప్రొసీజర్లో పోతున్నారా లేదా, వేలంపాట పారదర్శకత అవుతుందా లేదా. ఎందుకంటే వేలంపాటలో కూడా ఇది అవుతున్నాయి కదా, సమ్ డిస్క్రిపెన్సీస్ వస్తున్నాయి. అంటే రేషియో డిస్క్రిపెన్సీస్ ఎక్కువ హైలైట్ అవుతున్నాయి. అవి ఆర్బీఐ దృష్టికి వచ్చింది. సో ఆర్బీఐ ప్రజెంట్ రుణాల ముందస్తు వ్యవస్థ ఏంటి, దాని చర్యలు ఏంటి, పాక్షిక పేమెంట్ చేసినప్పుడు అది కరెక్ట్గా ప్రొసీజర్ అవుతుందా, ఈ అన్ని డౌట్స్ ఆర్బీఐకి వచ్చినాయి. సో ఈ ఆర్బీఐ చూసుకొని దాని ప్రకారం అంటే కొన్ని రూల్స్ ఫ్రేమ్వర్క్ చేశారు. ఇట్స్ నాట్ ఫైనల్. జనం నుంచి కొంతకాలం అంటే ఒపీనియన్ అడిగారు. సో ఒపీనియన్ అయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. వచ్చినప్పుడు ఈ రూల్స్ అన్నీ వస్తాయి. చెప్తారంటే ఇప్పుడు ఈ రూల్స్ అనేవి ఒక డ్రాఫ్ట్ లాగా అనుకోవచ్చు మనం. సో ఈ ఫ్రేమ్ వర్క్ అమల్లోకి వస్తాయంటారా? మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, ఇంతకుముందు కూడా ఇలాగే ఒకసారి చేశారు, ఆ గోల్డ్ విషయంలో వెనక్కి తగ్గారని. సో అలా ఏమైనా మళ్ళీ ఆలోచించే ఛాన్స్ ఉంటుందా? గోల్డ్ తగ్గింది అనుకోండి, అసలు ఈ గోల్డ్ నుంచి విషయమే రాదు. ఓకే, గోల్డ్ తగ్గాలి అంటే విపరీతంగా తగ్గుద్దా, 50,000 ఇప్పుడు 94 ఉంది, 50 వస్తుందా, రాదు. అంటే గోల్డ్ యూసేజ్ రిటైలే కాకుండా ఇంటర్నేషనల్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఎక్రూడ్ చేస్తున్నాయి కాబట్టి గోల్డ్ డిమాండ్ పెరుగుతోంది. యాక్చువల్గా గోల్డ్ సిల్వర్ చూస్తే ఇప్పుడు ఏంటి కొనుక్కోవచ్చు అంటే గోల్డ్ కంటే సిల్వరే కొనుక్కోవచ్చు. సిల్వర్ నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే 2 lakhs వరకు ఉంది, 2 లక్షల వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది కేజీ. ఇప్పుడు 90,000, ఇప్పుడు 92, 93 ఉంది, నిన్న 90 ఉంది, మళ్ళీ కొంచెం పెరిగింది ఇవాళ. సో ఎందుకు అంత వస్తుందంటే గోల్డ్ ఆర్నమెంట్స్లో కూడా సిల్వర్ వాడుతున్నారు. ఒకటి ఇండస్ట్రియల్ పర్పస్ గోల్డ్ కన్జంప్షన్ పెరిగింది, సిల్వర్ కన్జంప్షన్ పెరిగింది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ కన్జంప్షన్, ఇప్పుడు టెలికామ్లో కానీ సోలార్లో కానీ ఎటు చూసిన ఫార్మాలో కానీ అన్నిట్లో కూడా కన్జంప్షన్ పెరిగింది. సో ఈ రిటైల్ కొంచెం అంత ఇదే కాకపోయినా సిల్వర్లో ఈ కన్జంప్షన్ అనేది ఇంకా డిమాండ్ పెరుగుతుంది కాబట్టి కొత్త ప్రోడక్ట్స్ వస్తాయి, దాంట్లో సిల్వర్ వాడాలి. సో ఇవన్నీ కన్జంప్షన్ పెరుగుతుంది కాబట్టి లాంగ్ రన్లో మంచి ఆల్మోస్ట్ డబల్ కంటే పైన అనుకోండి, ఆ డబల్ అవుతుందని ఉద్దేశం. సో
ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూస్తే గోల్డ్ కంటే సిల్వరే బెస్ట్ ఇప్పుడు. సిల్వర్ పెట్టుకుంటే లాంగ్ రన్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా, అంటే యూసేజ్ పర్పస్గా కాకుండా సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా పెట్టుకుని మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే గోల్డ్ చూసుకోండి, మార్కెట్లో ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో ఈక్విటీ మార్కెట్ పెరుగుతుందో గోల్డ్ తగ్గుతుంది. గోల్డ్ విపరీతంగా 20,000 30,000 డౌన్ వచ్చేస్తుందా అంటే అది కూడా రాదు. ఎక్రూడ్ బ్యాంక్స్ అన్ని ఎక్రూడ్ చేస్తున్నాయి కాబట్టి దాని ప్రకారంగా కొంచెం ఇదవుతాయి కాబట్టి రేట్ మ్యాక్సిమం ఏం తగ్గదు. ఇదివరకులాగా రిటైల్లో ఉన్నప్పుడు ఎక్కువ ఏదైనా ఉన్నప్పుడు 10,000 20,000 తగ్గేది. ఇప్పుడు నిన్న యుఎస్ మార్కెట్స్ అన్నీ పడ్డాయి కదా, పడ్డప్పుడు మరి గోల్డ్ అంత తగ్గలేదు, కొంచెమే తగ్గింది కదా. పెరగటం కూడా ఇప్పుడు ఎంత పెరిగినా కానీ మళ్ళీ రివర్స్ అయినా కానీ పెరగడం కూడా అంత పెరగల. సో అంటే రేంజ్ బౌండ్స్ మారుతూ ఉంటాయి. దాని కన్జంప్షన్ ఎట్లా అవుతుంది, డిమాండ్ ఎట్లా ఉంది, రిటైల్ వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఎవరన్నా ఇంకా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఎంత కొంటున్నాయి అంటే సెంట్రల్ బ్యాంక్స్ దాదాపుగా అన్ని బ్యాంకులు కలిపి దాదాపుగా 1,000 టన్స్ పర్ ఇయర్ ఎక్రూడ్ చేస్తున్నాయి. మనం కూడా 74 టన్స్ రీసెంట్గా 6 months బ్యాక్ మనం కొన్నాం ఇది. ఎందుకంటే పివి నరసింహారావు గారి రిఫార్మ్స్ అన్ని దేశాలు చూసినాయి. ఇండియాలో ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసి బయటపడ్డారు అనేది అది చూసి అన్ని కంట్రీస్ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. సో దానివల్లే ఇంత డిమాండ్ ఇంత రేటు పెరగటం జరుగుతోంది. సో దట్స్ మెయిన్ థింగ్ అనమాట. సో ఈ గోల్డ్ లోన్స్ ఇట్లా స్పెసిఫిక్ ఇది చేసుకొని రిస్ట్రిక్షన్ చేసి క్లయింట్ ఓరియంటెడ్గా ఉండి బ్యాంక్స్ కూడా వాళ్ళకు కూడా స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఉన్నాయి ఏదైనా లైన్ దాటితే. సో ఎందుకంటే కరెక్ట్గా ఎవ్రీ క్వార్టర్కి బ్యాంక్కి కూడా రిపోర్ట్ ఇవ్వాలి, మంత్లీ కూడా అన్నారు. ఫైనల్గా మరి అవుట్పుట్లో ఏమొస్తుందో తెలియదు. సో వాళ్ళు ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చినప్పుడు డ్రాఫ్ట్ నుంచి మళ్ళీ ఫైనల్ ఇది అవుతున్నప్పుడు అప్పుడు చెప్తారు. సో ఏం చేస్తారు అనేది చూడాలి. ఎందుకంటే దీంట్లో మార్పులు చేర్పులు ఉంటాయంటే ఉండొచ్చు. జనం దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకున్న తర్వాత కొన్ని మార్పులు ఉండొచ్చు. ఆ మార్పులు ఎంతవరకు ఉంటాయి, అసలు మొత్తం తీసేస్తారా, అసలు లేకుండా మళ్ళీ మామూలుగా వస్తుందా అంటే సపోజ్ కొంచెం తగ్గితే మామూలుగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఎవరైనా ఇంతకుముందు ఒక తులం బంగారం గోల్డ్ లోన్ కోసం అని వెళ్ళాం అనుకోండి, అప్పుడు ఎంత వచ్చేది, ఇప్పుడు మారిన రూల్స్ ప్రకారం ఇప్పుడు ఎంత వస్తుంది, ఈ విషయంలో ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఇప్పుడు తులం గవర్నమెంట్ బ్యాంకుకి వెళ్ళాం అనుకోండి 50% కూడా రాదు కదా, 50% కూడా ఇవ్వరు. ఎందుకంటే పడినప్పుడు ఇదివరకు ఎంత ఉండేది, 3,000 ఉండేది. దాని మీద 3,000 1 గ్రామ్ అంటే 3,100 కూడా వచ్చేది కాదు. ఇప్పుడు 9,000 వేసుకోండి, 9,000 చిల్లర ఉంది. దాంట్లో 50% 4,500 కూడా అంతవరకు గవర్నమెంట్ బ్యాంకులు ఇవ్వచ్చు, సగానికి సగం. ఎందుకంటే పడినప్పుడు బ్యాంకులు ఇబ్బంది పడకూడదు, వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు. సో అందుకని మెయిన్. ఎందుకంటే పెరుగుతున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ తగ్గుతున్నప్పుడు అందరికీ ఇబ్బందే కదా. సో గోల్డ్ తగ్గుతున్నప్పుడు. సో అట్లా ఇప్పుడు ఇంకొక న్యూస్ అంటే 9th ఈ రిపోర్ట్ చెప్పిన తర్వాత 10th మళ్ళీ ఆర్బీఐ అందరికీ ఒక మంచి తీపి వార్త చెప్పింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాకా లోన్స్ తీసుకున్న వాళ్ళందరూ 1 year లోపల కట్టాలి, పేమెంట్ చేయాలి. లేదా ఇదివరకు ఏం చేసేవాళ్ళు, ఆ లోను ఇంట్రెస్ట్ కలిపి మళ్ళీ ఫ్రెష్ లోన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈఎంఐ ఆపరేషన్ కూడా ఇది కూడా వచ్చింది. ఈఎంఐ కూడా తెలుసు, అంటే ఈ లోన్స్ కూడా మామూలు లోన్స్ లాగే చూడండి అనేది వచ్చింది. అంటే మామూలు లోన్స్ లాగా అంటే 1 year కంటే అబోవ్ చూడొచ్చా అది కూడా తెలియాలి. ఇప్పుడు మామూలు లోన్స్ అంటే 2 years 5 years అట్లా ఉంటాయి కదా. అట్లానే ఈ లోన్ కూడా లాంగ్ ఉంటుందా లేకపోతే 1 year అన్నా గోల్డ్ లోను అంటే బుల్లెట్ లోన్స్ లాగా, సో రీపేమెంట్ లోన్స్ లాగా. సో అది కొంచెం క్లారిటీ తెలియాలి. ఈఎంఐ ఆప్షన్స్ పెడితే చాలా మంది కూడా బ్యాంకుల్లో ఆప్షన్ పోయేది తక్కువ అయిపోతుంది బాగా. సో అప్పుడు క్లయింట్ కూడా సేఫ్టీగా ఉంటాడు, బ్యాంక్స్ సేఫ్టీగా ఉంటాయి. సో డెఫినెట్గా అది మంచి పనే ఈఎంఐ ఆప్షన్ ఇవ్వటం. ఎందుకంటే మనం బజాజ్ ఫైనాన్స్కి వెళ్తాం, మనకు కావాల్సింది తీసుకుంటాం, ఈఎంఐ ఆప్షన్ పెట్టుకుంటాం. సో అట్లానే దీన్ని కూడా ఆ యాంగిల్లోనే చూడొచ్చు. ఇప్పుడు దాకా పేమెంట్ చేయకుండా మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి మళ్ళీ అది ఫేస్ అవటం ఇట్లాంటివన్నీ ఉండవు కాబట్టి ఈఎంఐ ఆప్షన్ పెడితే ఇంట్రెస్ట్లు వచ్చేస్తాయి, బ్యాంకు సేఫ్గా ఉంటుంది. ముందు బ్యాంకులు కూడా వచ్చేస్తాయి కదా, వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు క్రాప్ లోన్ తీసుకున్నప్పుడు, అగ్రికల్చర్ లోన్ తీసుకున్నప్పుడు బ్యాంకులు సేఫే. బట్ రానప్పుడు క్రాప్ రాదు, ఆ సంవత్సరం నష్టం వచ్చింది, అప్పుడు ఏం చేయాలా,
అప్పుడు కూడా ఇబ్బంది కదా. అవును. సో అందుకని క్రాప్ లోన్, అగ్రికల్చర్ గోల్డ్ లోన్ కూడా కొంచెం మ్యాక్సిమం కొంచెం లిమిటెడ్గా కంట్రోల్గా ఇదివరకు లాగా ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వకుండా బిలో 50% ఇస్తే అప్పుడు దాన్ని బట్టి టెన్షన్ ఉండదు. వాళ్ళు రీపేమెంట్కి కూడా నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే దాని ప్రకారం వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకొచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టు గవర్నమెంట్ బ్యాంకుల్లో అయితే మీరు చెప్పినట్టు గోల్డ్కి చాలా తక్కువ అమౌంట్ వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా షాపుల్లోనో లేకపోతే మీరు అన్నట్టు ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన వాటిలోనో గోల్డ్ లోన్ తీసుకోవాలని చూస్తారు. బట్ అది సేఫేనా? అది అక్కడ గోల్డ్ అనేది మంచిగా ఉంటుందా? వాళ్ళని నమ్మొచ్చా? ఒకవేళ వాళ్ళు షాప్ ఎత్తేస్తే సిచ్యువేషన్ ఏంటి? నేను అదే అంటున్నా. ఇప్పుడు లెండర్స్, ప్రైవేట్ లెండర్స్ దగ్గర తీసుకుంటే జనరల్గా మ్యాక్సిమం అట్లా చేయరు. ఎందుకంటే వ్యాపారం అనేది ఎప్పటి నుంచో ఉంటారు కాబట్టి కొత్తగా వచ్చి ఈ సంవత్సరంతో ఈ నెలలో వెళ్ళిపోయి వచ్చేది కాదు. అట్లా కంటిన్యూస్గా స్థిరంగా చేయాలనుకున్నప్పుడు జనరల్గా ఈ లైన్లో మార్వాడీస్ ఎక్కువ ఉంటారు. ఈ మార్వాడీస్ అందరూ ఒక లాకర్ లాగా, ఒక బ్యాంక్స్ లాగా ఒక చోట పెట్టుకుంటారు వాళ్ళందరూ. ఈ గోల్డ్ మొత్తం సాయంత్రం తీసుకొని ఇదంతా తీసుకెళ్ళి దాంట్లో పెట్టుకుంటారు ఆ లాకర్స్, సేఫ్టీ లాకర్స్లోనే. అంటే జనరల్గా అంత జరగదు. ఇంక ఎక్కడో 1-2 కేసెస్ జరుగుతాయి. కానీ అంటే డిస్క్రిపెన్సీస్ ఎక్కడ జరుగుతాయి? ఇది వాల్యుయేషన్ దగ్గర కానీ ఇట్లాంటి చోట కొంచెం, ఇప్పుడు క్యాష్ కట్టాలి, క్యాష్ కట్టిన చోట వాళ్ళకి బ్యాంక్లో వేయటం తెలీదు, అట్లాంటి చోట జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అట్లాంటి చోట కొంచెం జాగ్రత్తగా స్ట్రీమ్లైన్ చేసి కొంచెం చూడమని ఉద్దేశంతో చెప్తున్నారు. సో దట్స్ ద మెయిన్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక లెండర్ కస్టమర్కి చెప్పకుండా గోల్డ్ అమ్మేస్తే లీగల్గా ఫైట్ చేయొచ్చు అంటారా? మీరు టైంలో కట్టలేదు కదా, మీకు లీగాలిటీ ఉండదు దాంట్లో. ఓకే. ఇప్పుడు మీకు ఒక టైం ఉంటుంది, ఆ టైం అయిపోయిన తర్వాత నోటీస్ ఇస్తారు. నోటీస్ వచ్చిన తర్వాత కూడా మీరు రియాక్ట్ అవ్వకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? సపోజ్ అప్పటి నుంచి తగ్గుతుంది అనుకోండి బ్యాంకు గోల్డ్ రేటు, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా పై ఆఫీసర్స్కి సమాధానం చెప్పుకోవాలి కదా, సో మేనేజ్మెంట్కి సమాధానం చెప్పుకోవాలి కదా. సో దానికి అనుగుణంగానే ఆప్షన్ పెడతారు. అంటే ఆ స్టేజ్ రాకుండా ఉండడానికే ఈఎంఐ ఆప్షన్స్ పెట్టారు. ఇప్పుడు ఈ ఆప్షన్ని అందరూ సద్వినియోగం చేసుకోవచ్చు. ఇట్లాంటివన్నీ ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు గోల్డ్కి సంబంధించి సివిల్ స్కోర్కి రెండింటికి ఏమైనా లింక్ ఉంటుందా? సివిల్ స్కోర్కి గోల్డ్కి, ఎందుకంటే గోల్డ్ మనం తనఖా పెడుతున్నాం, మన గోల్డ్ బ్యాంక్ ఇస్తున్నాం, వాళ్ళు లోన్ మనకేం ఇవ్వట్లా. ఓకే. మన అసెట్ వాళ్ళ దగ్గర పెడుతున్నాం, దానికి సిబిల్కి సంబంధం ఏముంది? ఇప్పుడు జనరల్ లోన్కి వెళ్ళాలంటే సివిల్ స్కోర్ చూసి పేమెంట్ కెపాసిటీ అన్నీ చూస్తారు. ఇప్పుడు నా 50% నాకు ఇచ్చేది, నా గోల్డ్ మీ దగ్గర పెట్టాను, దెన్ ద ప్రాబ్లం ఎక్కడుంది? అంటే చాలా మంది చెప్తారు కదా సార్, ఇప్పుడు గోల్డ్ లోన్ తీసుకోండి ఇమీడియట్గా సివిల్ అనేది డ్యామేజ్ అయ్యింటే పెరుగుతుంది మామూలు లోన్స్కి అని చెప్తారు. మామూలు లోన్స్కి అంటే ఇప్పుడు దీంట్లో ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు లోన్ తీసుకున్నారు, ఓ 10 లక్షలు లోన్ తీసుకున్నారు, పేమెంట్ చేయలేదు, ఆ గోల్డ్ ఉంది అక్కడ, గోల్డ్ ఆక్షన్ చేస్తారు, సిబిల్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కడుంది? ఇప్పుడు నేను కట్టకుండా ఉండి నాకు గోల్డ్ లేకపోతే కదా, నాకు రీపేయింగ్ కెపాసిటీ లేకపోతేనే కదా. అంటే క్యాష్ పరంగా మంత్లీ కాకపోయినా నాకు అక్కడ అసెట్ ఉంది. నాకు అసెట్ ఉన్నప్పుడు నేను సిబిల్కి నెగిటివ్గా వెళ్ళే ఛాన్స్ ఎక్కడ ఉంది? లేదు కదా. సో ఎప్పుడు నేను సిబిల్కి వెళ్తాను? నేను లోన్ తీసుకొని కట్టకుండా దాన్ని ఈఎంఐస్ కానీ లోన్ కానీ రీపేమెంట్ చేయకుండా ఉన్నప్పుడు నాకు ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలాంటప్పుడు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సే లేదండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు నేర్చుకున్నాం ఇవాళ. మీకు సివిల్ స్కోర్కి సంబంధించి కావచ్చు, వాళ్ళకి గోల్డ్ సంబంధించి కావచ్చు, ఆ రూల్స్కి సంబంధించి కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ 10 TV.